నేను పోస్తాను, ఇవ్వండి అన్న. చాలు సార్, చాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ వచ్చారా? పక్కన కూర్చున్న వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోండి సార్. సార్ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన ఆ బస్సులో వెళ్ళిపోయాడు. పదా, రైట్. ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తోంది. అయితే ఆయన బెదిరిస్తే నన్ను వదిలేస్తావా? వదలండి. ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే పగిలిపోతున్నా. లేదండి, నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుండగానే టపా టపా కొట్టేశాడు. వెంటనే అతనితో పాటు పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. బాగా నొప్పిగా ఉంది. పట్టుకో. ఏమండి, మీరు డాక్టరా? కాదు, నర్సు. నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సునే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకేమన్నాడు? మీ వెనక 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట, కానీ నేను నమ్మలేదు. నోరు. వాడు చెప్పింది నిజమే. 6 సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు, నేను పట్టించుకోనే లేదు. లాస్ట్గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా? నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, పట్టించుకోవడం లేదు. చూస్తాను, నాకన్నా బెటర్ చేసి నీకు ఎవడు దొరుకుతాడో అది చూస్తాను. పోరా. ఏమండి, అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతనికంటే మెరుగానండి. అతనికంటే బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, అతనికంటే చాలా అందంగా ఉన్నాను. అదేనండి, విడిగా చూస్తే కొంచెం తక్కువే, కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి. సరే, రేపు GHకి రా. GHలో నర్సుగా ఉన్నారా? కాదు, CSHలో. మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు? చెప్పింది చేస్తావా? ఏమండి, ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఇవ్వు. మామూలుగా GHలో రిజిస్టర్డ్ మ్యారేజ్లు చేయరు, మీరు నర్స్ కదా, అందుకే. ఒకవేళ నీ పూర్తి పేరేంటి? ఎం కృష్ణకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 5/9/88. ఇక్కడ సైన్ చేయి. ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్, అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? ఎందుకురా ఇలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది. మోసుకెళ్ళేవాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు. మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండి అంటే ఏంటి? అర్థమైందా? ఏంటి? అదే, చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఏమండి, చచ్చిపోయిన తర్వాతేగా? అవును. అవును, నీ వయసు ఎంత? 23 అండి. నాకెంత ఉంటుంది అనుకుంటున్నావు? ఓ 20. తెలుసురా, మీ మగాళ్ళ సైకాలజీ ఆడోళ్ళు ఎప్పుడు మీకు తక్కువగా ఉండాలనే కదా.
నీకంటే 4. ఏమండి 4 ఏళ్ళు చిన్న? నేను అప్పుడే అనుకున్నానండి మీకు 19 ఏళ్ళు ఉంటాయని. ఏయ్, నీకంటే 4 నెలలు పెద్దదాన్ని. పర్లేదండి, దాందే ఉంది. ఓ దద్దోజనం కొడుతున్నావు, చెయ్యి విరగొట్టించావు కదా, చూస్తాను. చూడండి, నేను అతన్ని కొట్టిన విషయం చెప్పాలంటే వాడు మీ గురించి తప్పుగా మాట్లాడిన విషయం చెప్పాలి. అందుకే చెప్పలేదండి. వాడిని కొట్టడం కరెక్టే. నాకు ఈ 4 నెలల తేడానే ప్రాబ్లంగా ఉంది. వస్తాను. అన్నా కొంచెం ఆపన్నా. ఏమండి 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చెయ్యి కొంచెం లూజ్గా పెట్టు, నొప్పే ఉండదు. మర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్ లో వచ్చి యూనిఫామ్. సోమ, మంగళ, బుధ, గురువారం. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఏమంటే నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి? ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పోసుకుని తిరగడం, బస్సులో ఒకరి మీద ఒకరు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్ని కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు ఆమెను పెళ్లి చేసుకుంటున్నావు? 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో.
ఏమండి బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పిన, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే? అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను, తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.